హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నా. సో హెడ్ చేసి వచ్చా. హెయిర్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి. మార్నింగ్ లేచి రెడీ అవ్వడం అంటే ఎంతమందికి ఒక కామెంట్ చేయండి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా కష్టపడాలి కదా, జుట్టు అసలు ఆరదు. అందుకే నేను షార్ట్ హెయిర్ అంటే ఇష్టం. నేను ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటా. బై ద వే, నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. చెప్పగా నాకు వీ కట్ అంటే ఇష్టం అని. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ వీ కట్ డ్రెస్, చాలా బాగుంటుంది. అమెజాన్లో చాలా తక్కువ రేట్లోనే తీసుకున్నా. హెయిర్ మీద పదకుండా బ్యాండ్ పెట్టుకుందాం. టోనర్గా నేను ఆల్ గుడ్నెస్ నుంచి రైస్ వాటర్ వాడతాను. ఎంతమంది ఆల్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ స్నేల్ సిరం, ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం. దీనివల్ల నా ఫేస్ మీద పింపుల్స్ కూడా కొంచెం తగ్గాయి. సో అందుకే డైలీ యూజ్ చేస్తాను నేను. ఇది రాస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది నాకు. సో నెక్స్ట్ ప్రైమర్, ఇది నేను స్విస్ బ్యూటీ నుంచి వాడుతున్నా. రీసెంట్గానే పర్చేస్ చేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, బాగా బ్లెండ్ అవుతుంది కూడా. వాటర్ జెల్ బేస్ ఉంటుంది కదా కొన్ని ప్రైమర్స్. సో ఇది జెల్ బేస్ టైప్లోనే ఉంది, కానీ వాటర్ టైప్ కాదు, జెల్ బేస్ టైప్ ఉంది. సో ఫస్ట్ మన స్కిన్ కేర్ అన్నీ బాగుంటే మన ఫేస్ కూడా బాగుంటుంది. బ్రైట్నింగ్ మాయిశ్చరైజర్ క్రీమ్ ఇది వాడతా. మ్యాక్సిమం అన్నీ నా పింపుల్స్ తగ్గేలాగా, డార్క్ స్పాట్స్ అన్నీ తగ్గేలానే వాడతా. సో ఇది సజెస్ట్ చేశారు, ఇది వాడితే తగ్గుతుంది. సో అందుకే పర్చేస్ చేసా. రిజల్ట్ అయితే డైలీ యూజ్ చేస్తే కొంచెం బాగానే ఉంది. యూజ్ చేసేటప్పుడు ప్రొడక్ట్స్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే ఆ ప్రొడక్ట్స్ అన్ని మన స్కిన్లో అబ్జర్వ్ చేసుకుంటే బాగా. వెంటనే రాస్తే దేనికి ఏది కన్ఫ్యూజ్ అయిపోయి అబ్జర్వ్ చేసుకో. ద మోస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ సన్ స్క్రీన్ నేను షుగర్ నుంచి వాడతా. ఇది కొంచెం గ్లో కూడా ఇస్తుంది, పింక్ టింట్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి నేను వాడుతున్నా. ఫస్ట్ నేను లిప్స్టిక్ నుంచి స్టార్ట్ చేసా, ఆ తర్వాత నుంచి ఇంకా షుగర్ ప్రొడక్ట్స్ అంటే ఫ్యాన్ అయిపోయా. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ షుగర్వే వాడతా. వాటికి కొంచెం గ్లో ఇస్తుంది. షుగర్ ఫౌండర్ కూడా ఒక లేడీయే అని ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కలర్ కరెక్టర్. కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, నేను యూజ్ చేస్తున్నా ఈ కలర్ కరెక్టర్ ఆరెంజ్ది. ఎలా వస్తుందో చూడాలి. నెక్స్ట్ షుగర్ ఫౌండేషన్, నాది 05 ఫ్లాట్ వైట్. నా స్కిన్ టోన్కి ఇది సెట్ అవుతుంది. కొంచెం రాస్తూ బ్లెండ్ చేసుకోను, లేకపోతే అంతా ఫేస్ మొత్తం రాస్తే వారిపోతాయి కదా. సో అందుకే నేను కొంచెం రాస్తూ బ్లెండ్ చేస్తున్నా. ఇది నాకు ఎందుకు కొంచెం లెస్ స్కిన్ ఇస్తుంది అనిపిస్తుంది రాసినప్పుడు. మన మేకప్ నెక్ కూడా అవసరమే, లేకపోతే పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉన్నట్టు ఉంటుంది. ఫౌండేషన్ ఎప్పుడు ఇలా ఈ పఫ్ తీసి రాయకూడదు, అప్పుడు ఫౌండేషన్ వేస్ట్ అయిపోద్ది.
ఫేస్కి రాసి అప్పుడు బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ ఈ కన్సీలర్, అది 07 దీనది వెన్నెల లాంటి. ఎరిక్ మేకప్ పౌడర్. సో అలా మేకప్ పౌడర్. సో బ్లష్ టైం ఇప్పుడు ఇది కూడా షుగర్ నుంచే. ఈ మధ్యన నేను బ్లష్కి బాగా అబ్సెస్ అయ్యాను, ఎందుకో తెలీదు. కిష్ పింక్ గ్లో. ఇంకొంచెం బ్లష్ పింక్ షేడ్లోనే రాస్తున్నా. సో హైలైటర్, ఇప్పుడు ఐలైనర్. ఇది చాలా బాగుంటుంది, చాలా థిన్ బ్రష్ వస్తుంది. ఐలైనర్ బాగా పెట్టుకోవచ్చు, థిన్ బ్రష్ వస్తుంది. కెమెరాలో పెట్టుకోలేదు, సో పెట్టుకొని వస్తాను. ఈ ఐలైనర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా రాదు, ఒక ఐకి బాగా వస్తే ఒక ఐకి బాగా రాదు. ఎక్కడికైనా మనకి అర్జెంట్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా అసలు అప్పటికి రాదు. సో ఈరోజు అయితే ఏదో మేనేజ్ చేశా. ఇప్పుడు కూడా డిఫరెంట్గానే వచ్చింది అనుకుంటున్నా. మస్కారా, ఇది కూడా షుగర్ నుంచి. నా ఐబ్రోస్ థిక్గానే ఉంటాయి కాబట్టి నేను ఐబ్రోస్కి ఏం చేయను. ఇంకా బ్లష్ కనిపిస్తుంది, ఇది జూడియో నుంచి చూడడానికి బాగుందని పాప్ బ్లష్ అనేది తీసుకున్నా. ఇప్పుడు బాగా పింకిష్ లా కనిపిస్తున్నట్టుంది. తక్కువ రాస్తే సరిపడినట్టు ఉంది, ఇంకొంచెం ఎక్కువ రాస్తే ఎక్కువ అయిపోయినట్టు ఉంటుంది. మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. సరే ఎక్కువ అయిపోయినట్టుంది, పర్లేదు, పౌడర్తో సెట్ చేశాను. సో ఇప్పుడు లిప్స్టిక్ ఇది షార్ప్ చేసలేదు, లైనర్ షార్ప్ చేసా. సో నేను 2 లిప్స్టిక్స్ వాడతా, అప్పుడే నాకు బాగా షేడ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ షుగర్ నుంచి ఈ క్రేయాన్ వాడుతున్నా. నెక్స్ట్ జూడియో నుంచి బ్రౌన్ షేడ్. ఉంది కదా, కొంచెం పౌడర్తో మేనేజ్ చేస్తే పింకిష్ కూడా ఎక్కువ అయింది. సో ఈ పౌడర్ కూడా స్విస్ బ్యూటీ నుంచే. ఇది రాస్తే బూర్ది కొట్టినట్టు ఉంటుంది మొహానికి. లైట్గా అప్లై చేస్తున్నా. నేను ఇందాక ఐకి ఇది రాయడం మర్చిపోయా, ఐ షేడ్. సో ఇప్పుడు లైట్గా రాస్తున్నా. ఐలైనర్ పెట్టిన తర్వాత ఎవరైనా ఇది రాస్తారా? నేను రాస్తా. నాలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో సెట్టింగ్స్ పెద్ద సెట్ చేసేద్దాం. ఇది కూడా షుగర్ నుంచే. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా, కనిపిస్తుందా? నేను క్యూట్ రబ్బర్ బండి పెడుతున్నా. ఎట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పర్ఫ్యూమ్ లేకుండా మనం అక్కడికి వెళ్ళాం కదా. సో ఇది బాంబే వెనిలా. నేను ఇది వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నా. స్మెల్ అయితే సూపర్గా ఉంది. రెడీ అయిపోయాను. నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.